వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ సినిమా అప్డేట్స్. మొన్న కొన్ని వీక్స్ మిస్ అయ్యింది, ఇక నుంచి అయితే అస్సలు మిస్ అవ్వదు. ప్రతి వీకెండ్ అప్డేట్స్ అయితే పెట్టేస్తాను, వాచ్ చేసేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా జరగండి సాంగ్ అయితే వచ్చేస్తుంది. ఆన్ 27th అయితే సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. ఫైనల్గా అప్పుడెప్పుడో పోస్టర్ రిలీజ్ చేశారు, అది ఇప్పుడు రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ లీక్ అయిపోయింది ఒరిజినల్ సౌండ్ ట్రాకే, బట్ చూసేద్దాం ఏమన్నా చేంజ్ అయిందా, లేకపోతే అదే ఆడియోనా, లేకపోతే సింగర్స్ మార్చారా లేదా చూసేద్దాం. అండ్ లిరికల్ వీడియో అయితే ఏ రేంజ్లో ఉంటుందో చూసేద్దాం. శంకర్ గాని విజన్ కొన్ని విజువల్స్ కూడా వేస్తాడు అనుకుంటా. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను నేనైతే ఆ పాట కోసం. వీడియో కంటిన్యూ చేసే ముందు ఛానల్కి కానీ కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోలు చూస్తే ఇంకా ఎక్కువ రీచ్ అవ్వద్ది. లైక్లు కూడా వేసేయండి. అవన్నీ ఎక్కువ అయిపోతే నాకు కూడా రెస్పాన్సిబిలిటీ పెరిగి కొంచెం కంటెంట్ ఇంకా స్ట్రాంగ్గా ఇంకా క్వాలిటీగా చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి హనుమాన్ ఫైనల్గా ఓటీటీలో అయితే వచ్చేసింది ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అండ్ ఆన్ G5లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఎవరన్నా థియేటర్లో మిస్ అయి ఉంటే చూసేయండి, తప్పకుండా చూసేయండి సినిమాని మాత్రం. నెక్స్ట్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి భగత్ బ్లేజ్ అని వచ్చేసింది. మొన్న అమెజాన్ ప్రైమ్లో చాలా సినిమాలని లాంచ్ చేశారు. అండ్ ఏ సినిమాలు అమెజాన్ ప్రైమ్లో వస్తాయి అండ్ కొన్ని సిరీసెస్ కూడా లాంచ్ చేశారు. అందులో దూత 2 కూడా అనౌన్స్ చేశారు. అండ్ మిర్జాపూర్ ఇంకా చాలా సిరీస్ అయితే అనౌన్స్ చేశారు. అమెజాన్ వెబ్సైట్లో అయితే చెక్ చేసేయండి వెళ్ళి. భగత్ బ్లేజ్ అయితే ఎర్ర కొట్టేసింది. 7 million పైగా వ్యూస్ అయితే కొట్టేసింది పవన్ కళ్యాణ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి త్రిబుల్ ఆర్ సునామీ అయితే ఇప్పుడప్పుడే ఆగదు, కొన్ని సంవత్సరాల దాకా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. జపాన్లో అయితే రాజమౌళి గారు స్పెషల్ స్క్రీనింగ్ అయితే వెళ్ళిపోయాడు, అదే ఇంకా థియేటర్లో ఆడుతుంది. ఒక థియేటర్కి అయితే విజిట్ చేశాడు. అక్కడ త్రిబుల్ ఆర్ పార్ట్ 2 గురించి అండ్ మహేష్ బాబు గారి సినిమా గురించి మాట్లాడేశారు. చూసేద్దాం ఎలా ఉండబోతుందో త్రిబుల్ ఆర్ 2 అండ్ SSB 29. నెక్స్ట్ వచ్చేసి కంగువా టీజర్ అయితే వచ్చేసింది, ర్యాంప్ పాడిచ్చేసింది. అండ్ DSP కూడా ఎర్ర కొట్టేశాడు. ఆ BGM, ఆ విజువల్స్, మెయిన్ కలర్ గ్రేడింగ్ అండ్ ఆ టెక్నికల్గా భారీగా చూపించడం చాలా బాగా సక్సెస్ అయ్యారు కంగువా టీం మాత్రం. ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. April 11 అని వేశారు, బట్ ఈ వీడియోలో మాత్రం రిలీజ్ డేట్ అయితే మెన్షన్ చేయలేదు. చూసేద్దాం వస్తుందా రాదా. నెక్స్ట్ వచ్చేసి RC-17 లాంచ్ అయిపోయింది. మొన్న జరిగిన 20వ తేదీ జరిగింది. అప్పుడు అందరూ వచ్చేసారు. చిరంజీవి గారు అండ్ సుకుమార్, AR రెహమాన్ గారు కూడా వచ్చేసారు. ఎర్ర కొట్టేసింది స్టార్టింగ్ అయితే RC-17 హంగామా అయితే. అండ్ జాన్వీ కపూర్ కూడా హీరోయిన్గా కన్ఫర్మ్ అయిపోయినట్టు తెలిసింది కదా. జాన్వీ కపూర్ కూడా వచ్చేసింది. శ్రీదేవి డాటర్ అండ్ చిరంజీవి గారి కొడుకు కలిసి చేస్తున్నారంటే భారీగా అంచనాలు ఉంటాయి పెద్దవాళ్ళలో కూడా. చూసేద్దాం ఏ రేంజ్లో ఉండబోతుందో. మట్టి కథ టైటిల్ కూడా పెద్ది అని వినపడుతుంది. ఈ బర్త్డేకి అనౌన్స్మెంట్ టైటిల్ అండ్ ప్రీలుక్ అని అనిపిస్తుంది, వస్తుందేమో. నెక్స్ట్ వచ్చేసి టిల్లు స్క్వైర్ U/A సర్టిఫికేట్ అయితే పొందింది. టికెట్స్ కూడా ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయి, చూసేయండి. ఆన్ 29th March అయితే వచ్చేపోతుంది. టిల్లు అన్న ఈజ్ బ్యాక్. రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్ కామెంట్ EP అయితే రిలీజ్ చేశారు. థియేటర్లో అయితే ట్రెండ్ అయిపోతుంది. పెద్ద హ్యాండిల్స్ అయితే లాంచ్ చేశారు. రానా దగ్గుపాటి తెలుగులో అయితే లాంచ్ చేశారు. చూసండి, చూడకుండా ఇక్కడ. ఫైనల్లీ ఓజాస్ గంభీరా. ఫైనల్లీ OG నుండి విలన్ సైడ్ నుంచి పోస్ట్ వచ్చేసింది. ఇమ్రాజ్ హష్మి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఫియర్స్ హైనా వర్సెస్ హంగ్రీ చీతా అనమాట. OG మాత్రం ర్యాంప్ పాడిచ్చేస్తుంది ఆన్ 27th September. దీని గురించి ఫుల్ వీడియో అయితే చేస్తున్నాను. మైక్రో డీటెయిల్స్ ఏవేవి ఉన్నాయి దాంట్లో పోస్టర్లో గట్టిగానే ఉన్నాయి. ఫుల్ వీడియో చేశాను, కింద కానీ కార్డ్స్లో కానీ ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది, చూసేయండి. ఏంటి ఈ వీక్ జరిగిన సినిమా అప్డేట్స్. ఇలాంటి మోర్ వీడియోస్ వీక్లీ వస్తుంది. అండ్ కొన్ని రియాక్షన్స్ అండ్ మూవీ రివ్యూస్ మధ్యలో వచ్చేస్తాయి. స్టేడియం మోసాయిక్స్ అని టాటా బాయ్.